హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శ్రీ పల్లవి బొటిక్ అండ్ శారీ సెంటర్ నుంచి అండి. ఈరోజు వీడియో వచ్చేసి మన బొటిక్లో డిజైన్ చేసిన ఒకటి లెహంగా అండి. లెహంగా యాక్చువల్లీ ఇది రెడీమేడ్ అండి. సెమీ స్టిచ్డ్ ఉంటాయి కదా లెహంగాస్, అవి తీసుకొచ్చారండి. చాలా చిన్నపిల్లకండి, 15 ఇయర్స్ వాళ్ళకి. ఇవి లెంత్ విడ్త్ చాలా వస్తాయి కదా, మనకైతే తెలిసిందే. దీన్ని ఎలా సరి చేశాను అనేది ఇప్పుడు చూపిస్తానండి. అలాగే దీని మీదకి ఒక బ్లౌజ్ కూడా డిజైన్ చేశానండి. నేను చాలా విడ్త్ ఉండేది, లెంత్ కూడా చాలా లెంత్ ఉండేదండి. ఇట్లా క్రష్డ్ లెహంగా అండి. ఇది క్రష్డ్ లెహంగా. ఇట్లా లోపల పక్కన సీణి అయితే వేసామండి, పైకి కనిపించకుండా. లోపల బార్డర్ దగ్గర అయితే ఇలాగా 3 ఇంచెస్ది ప్లేట్ అయితే వేసామండి. కనిపించట్లేదు చూడండి పైకి, అసలు దగ్గరగా చూస్తే ఓన్లీ ఒక కుట్టు వేసినట్టు మాత్రమే కనిపిస్తుంది. నడుము కూడా చాలా తక్కువ అండి, చిన్న పాప కదా. థ్రెడ్సే ఇచ్చేసాను నేను, ఇది ఉంటుంది మ్యాక్సిమం. పాప హ్యాంగింగ్స్ కూడా ఇచ్చాను. ఇది ఓడి వచ్చేసి ఈ కలర్ ఉందండి, పర్పల్ కలర్, అందుకని ఇలాగా ఇచ్చానండి లెహంగాకి. దీంట్లో బ్లౌజ్లో వచ్చింది ఇది ఓణి అండి. వాళ్ళ కస్టమర్సే తెచ్చుకున్నారు. 2 డేస్ అయితే అయిందండి మనకి ఇచ్చి, కానీ చాలా టైం అయితే తింటానండి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఏముందలే రెడీమేడ్దే కదా తొందరగా అయిపోతుంది అనుకుంటారు, కానీ చాలా టైం టేకింగ్ అండి. దీనికి హిప్ బెల్ట్ కూడా రెడీ చేశానండి. ఇది వచ్చేసి క్రష్డ్ లంగా, ఫుల్ వర్క్ ఉంది. హిప్ బెల్ట్ అండి. ఇది బ్లౌజ్లో వచ్చింది. ఒక వన్ సైడ్ బార్డర్ తీసి ఇలాగ హిప్ బెల్ట్ లాగా స్టిచ్ చేశానండి. ఇలాగా గోల్డెన్ థ్రెడ్స్తో ఇచ్చేసానండి హిప్ బెల్ట్. ఇది చిన్నగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. హిప్ బెల్ట్ అయితే ఇచ్చేసానండి. ఇది నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్, ఇలా హై బోట్ నెక్ అండి. ఇలా డిఫరెంట్ డిజైన్ చేశాను బ్లౌజ్ని. శారీలో ఇది బ్లౌజ్లో నెక్కి వచ్చింది, నెక్ రౌండ్కి వస్తుంది కదా ఇట్లా వర్క్, దాన్ని ఇలాగ కింద పార్ట్కి తీసుకున్నానండి. పైన వచ్చేసి ప్లెయిన్ తీసుకుని ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అండి. ఇది కూడా అంతే, 2 సైడ్స్ పైపింగ్ ఇచ్చేసి, ఇది హాఫ్ పట్టు క్లాత్ తీసుకుని ఇలా పైపింగ్ ఇచ్చానండి. ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేశానండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ ఇచ్చి ఇలా రౌండ్ నెక్ ఇచ్చానండి ఫ్రంట్ పార్ట్. ఇట్లా డిజైన్ చేస్తాకి మనం 650 to 700 ఛార్జ్ చేస్తామండి. ఎందుకంటే ఈ డిజైన్ స్టిచ్ చేస్తాక చాలా టైం అయితే పట్టిందండి. 2 డేస్ ఏకంగా ఒక్కదాన్నే కదండి అన్నీ చేసుకోవాలి. 2 డేస్ అయితే పట్టిందండి. ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్ చేసి ఇట్లా కుట్టానండి. బాహుబలి హ్యాండ్స్, ఇట్లా 2 సైడ్స్ పైపింగ్ వచ్చింది. ఇది కట్ వర్క్ విత్ పైపింగ్ అండి. బ్యాక్ సైడ్ ఇట్లా కట్ వర్క్ ఇచ్చేసి మళ్ళీ పైపింగ్ ఇచ్చాను దానికి. తర్వాత ఇట్లా హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా 5 తీసుకున్నానండి. బాగుందనుకుంటా. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మీకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. నెక్స్ట్ కొంతమంది ఉంటారండి, డిజైన్స్ అయితే కుట్టించుకుంటారు, వాళ్ళకి డిజైన్ మీద నాలెడ్జ్ కూడా ఉండదు. డబ్బులు ఇచ్చేపాటికి వచ్చేసేపాటికి అలా స్టిచ్ చేశారు, ఇలా స్టిచ్ చేశారు అని చెప్పి చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తారండి. చూస్తానికి పెద్ద మనుషుల్లాగానే ఉంటారు, కానీ వరస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందేమో చూడండి. నేను కొంతమందికి అయితే స్టిచ్ చేశాను. తీరా మనం కుట్టి ఫినిషింగ్ ఇచ్చి మొత్తం వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చిన తర్వాత కనీసం వేసుకుని కూడా చూడరండి. వాళ్ళు వేసుకుని చూడకముందే కామెంట్స్, అలా స్టిచ్ చేశారు, ఇలా స్టిచ్ చేశారు. కనీసం వాళ్ళకి డిజైన్ మీద నాలెడ్జ్ అనేది ఉండదండి. ఫస్ట్ టైం స్టిచ్ చేయించుకుంటారు, మనం ఏదో పిచ్చోళ్ళం అన్నట్టు మాట్లాడతారండి. మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడన్నా ఎదురైందా? కామెంట్ చేయండి.
తీరా మనము కష్టపడి ఒక బ్లౌజ్ రెడీ చేస్తాకి డిజైన్ బ్లౌజ్ అంటే మ్యాక్సిమం చాలా టైం టేకింగ్ అండి, అందరికీ తెలిసే ఉంటుంది ఇది. నార్మల్ బ్లౌజెస్ అయితేనే పైపింగ్ చేయాలంటే థ్రెడ్ పైపింగ్ టైం పడుతుంది, అలాంటిది పోట్లీ బటన్స్ పెట్టి మనం డిజైన్ చేయాలంటే మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్ అయితే టైం తీసుకుంటుందండి. అంత కష్టపడి స్టిచ్ చేసిన తర్వాత ఇదేం డిజైన్ ఇలా స్టిచ్ చేశారు కదా అని కామెంట్స్ అయితే చేస్తారండి. కనీసం వాళ్ళు వేసుకుని చూడాలి కదా ఎట్లా ఉంటుంది అనేది. అమౌంట్ ఎక్కువ చెప్పేపాటికి అమ్మ అంత ప్రైజా ఇంత ప్రైజా అని చెప్పి పేర్లు పెడతాం స్టార్ట్ చేస్తారండి. ముందైతే అన్నీ ఒప్పుకుంటారు అన్నిటికీను, తీరా లాస్ట్కి వచ్చేపాటికి అలా అంటారండి. కొన్నిసార్లు అయితే ఈ స్టిచ్చింగ్స్ అయ్యి మనకు అవసరమా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఛాలెంజింగ్గా తీసుకుని చేస్తూ ఉంటాం. మీరేమంటారండి? ఏదో జస్ట్ షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇవాళకైతే ఇంతే అండి. థ్యాంక్ యూ, బాయ్.